ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ వందనాలు, శుభోదయపు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ముందుకు వస్తున్నాం. దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క రాయబారిగా మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పుట, మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పులో నిలబెట్టుట, మిమ్మల్ని అందరినీ కూడా ఈ మేల్కొల్పులో దీవెనకరంగా మార్చుట మా యొక్క ఉద్దేశము, మా యొక్క దర్శనమై ఉంది. కాబట్టి ఈ మేల్కొల్పు ప్రార్థనను ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఒక చక్కటి ప్రణాళికను సిద్ధపరిచాడు. మరి త్వరలోనే మీరు అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో చూడబోతున్నారు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఎందుకు ఈ మేల్కొల్పు ప్రార్థన, ఎందుకు ఈ ఉదయకాల ప్రార్థన మరి ప్రయాసతోనూ భారపూరితంగా మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక దైవజనులు మాట్లాడినటువంటి మాటలు నేను విన్నాను. ఏమిటి ఆ మాటలు అంటే, ఈ క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి దాడులు గురించి ప్రతి సంవత్సరం ఒక ఆర్టికల్ రిలీజ్ అవుతుందని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తన యొక్క ప్రసంగంలో మరి ప్రస్తావించారు. ఆ యొక్క మాటలు విన్నప్పుడు నాకు నిజముగా మరి మనం ఎంత మేల్కొలుపుతో ఉండాలి, ఎంత భారంతో ప్రార్థన చేయాలని అనిపించింది. ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, మారణకాండలు, మరి ఊచకోతలు, దాడులు ఇవన్నీ కూడా గమనిస్తే గనక మరి టాప్ 50లో మన దేశము ఇదివరకు ఉండేది కాదట. కానీ గత 5 సంవత్సరాల నుండి గమనించినట్లయితే మన యొక్క దేశము మరి టాప్ 20లో, 14లో, అలాగే 10లో అలాగ మరి మన యొక్క ర్యాంకు పెరుగుతూ వస్తుందని వారు చక్కటి సందేశాన్ని లేదా సమాచారాన్ని ఇచ్చారు. రాబోయే కాలానికి అంటే ఇంకొక 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో భారతదేశంలో క్రైస్తవుల మీద జరిగేటువంటి దాడులు చాలా భయంకరంగా ఉంటాయని, దీన్ని బట్టి భారతదేశము ప్రథమ స్థానంలో ఉంటుందని, అంటే క్రైస్తవులు మీద జరిగేటువంటి దాడుల్లో భారతదేశము ప్రథమ స్థానంలో ఉంటుందని ఇంత చక్కటి విశ్లేషణ వారు ఇచ్చారు. అంటే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కంటే కూడా భారతదేశంలో ఎక్కువ దాడులు జరుగుతాయని, ఇక్కడ జరిగే దాడుల కంటే కూడా అక్కడ చాలా బెటర్ అని వారు చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఆ వాక్యము నేను వింటున్నప్పుడు నేను కూడా ఆలోచన చేశాను. మేల్కొలుపు నాలో కలిగింది. ప్రియ సహోదర సహోదరి, ఎస్ మనము మేల్కోవాలి. ఎస్ మనము తేజస్సుతో తేజరిల్లాలి. ఎస్ భారంతో ప్రార్థన చేయాలి. ఎస్ మనము ఎలాంటి మేల్కొలుపును కలిగి ఉన్నామో దాన్ని బట్టి మన భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. మన దినములు క్షమపరచబడతాయి, మన బ్రతుకులు క్షమపరచబడతాయి. ప్రియ సహోదర సహోదరి, ఒక సవాల్ నీకు వస్తుందంటే, ఒక ఛాలెంజ్ నీకు వస్తుందంటే దాన్ని స్వీకరించి దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు మేల్కొలుపులకు రావాలి. అంతే తప్ప సమస్య వస్తుంది నేను పారిపోతాను, సమస్య వస్తుంది నేను దాక్కుంటాను కాదు. సమస్యని ఎదుర్కోవడానికి నువ్వు ఎంత భారపూరితమైనటువంటి ప్రార్థన చేస్తున్నావు, ఎంత మేల్కొలుపుతో నువ్వు మసులుకుంటున్నావో అది ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదర సహోదరి, ఈ విషయమే నువ్వు ఒకసారి ఆలోచన చేయి. మరి దైవజనుడు భారపూరితమైనటువంటి మాటలను మరి చెప్తున్నప్పుడు నా హృదయంలో కూడా ఆ భారం పెట్టబడింది. మరి నీవు, నీ కుటుంబము ఈ మాటల్లో స్వీకరించగలిగితే ఈ రోజు నుండి, ఇప్పటి నుండి మేల్కొలుపులోనికి రా. భారపూరితమైనటువంటి ప్రార్థనతో నీ భవిష్యత్తుని మరి ప్రతికూలతల నుంచి తప్పించబడడానికి ఈరోజే మొదలుపెట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలను దేవా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, రాబోయే దినాల్లో ఆ దేశంలో జరగబోయేటటువంటి దాడులు, ఇదిగోనైనా ఇబ్బందులు, ఇరుకైన పరిస్థితులు మరి నేను చాలా దారుణంగా ఉంటాయని ఇదిగోనైనా అనేక విశ్లేషణలు తెలియచేస్తూ ఉండగా నీ యొక్క రాయబారులుగా ఇదిగో ప్రభా నీ యొక్క జనాంగమును మేల్కొలుపుతున్నాం. నీ జనాంగములో ఇదిగో నేను ఉజ్జీవం నింపుతూ ఉన్నాం. ఈ జనాంగాన్ని ఇదిగోనైనా పిలుపునిచ్చి ఆహ్వానిస్తూ ఉన్నామయ్యా, ఈ మేల్కొల్పులోకి రండి అని. ఇదిగో ప్రభా, ఈ పిలుపు అందుకుని ఎంతమంది అయితే ఈ మేల్కొల్పులోకి రావడానికి
ఆశను ప్రయాసను కలిగి ఉన్నారో, ఇదిగో ప్రభు వారిని ఇప్పుడే దర్శించి భవిష్యత్తు తరమును ఆశీర్వాదకరము అయినటువంటి తరముగా మార్చేటటువంటి ప్రతినిధులుగా ఈ భారము కలిగి మేల్కొల్పులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టమని ప్రార్థన చేయించున్నా. చేతులుగా అప్పగించుకుంటున్నాం నాయన. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.